వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ప్రస్తుతం నకిలీ నోట్లు చలామణిలోకి వస్తున్నాయని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పౌరుల్ని అలర్ట్ చేస్తూ ఉంది, హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. చాలా కాలం నుంచి ఈ నకిలీ నోట్లు అనేది ఒక బెడదగా పరిణమించిన విషయం మనలో చాలామందికి తెలిసిందే. ప్రధానంగా ఎక్కువ ముఖ విలువ కలిగినటువంటి నోట్లు ఏవైతే ఉన్నాయో వాటికి నకిలీ నోట్లు వస్తున్నాయి. ఇవి అసలు నోట్లకి ఒక థ్రెట్గా, ఒక ప్రమాదంగా పరిణమించాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అసలు నోట్లు ఏవి, నకిలీ నోట్లు ఏవి అనేది తెలుసుకోలేనంతగా అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి కొంతమంది ఈ నకిలీ నోట్లను తయారు చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు చెప్తూ ఉంది. సో నకిలీ నోట్లు అనేవి సమాజానికి అలాగే మన ఆర్థిక వ్యవస్థకి ఒక పెద్ద దెబ్బ. సో అందుగురించి వాటిని, ఆ నకిలీ నోట్లని చలామణిలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత, వాటిని కనిపెట్టిన వెంటనే వాటి గురించినటువంటి సమాచారాన్ని సంబంధిత అధికారులకో లేకపోతే పోలీసులకో చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది అని చెప్పేసి కూడా రిజర్వ్ బ్యాంక్ చెప్తూ ఉంది. ఇప్పుడు 500 నోట్లు అనేవి చాలా నకిలీ నోట్లని అవి చలామణిలోకి వచ్చి తాము గుర్తించినట్లుగా రిజర్వ్ బ్యాంక్ అధికారులు చెప్తున్నట్టుగా మనకి సమాచారం తెలుస్తూ ఉంది. అంటే మనం ఒకటి చూస్తున్నాం, ఫేక్ నోట్స్ అలర్ట్ అని చెప్పేసి. సో ఎలా మనం మామూలుగా అయితే ఇప్పుడంతా కూడా ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉన్నాం. కానీ అయినప్పటికీ కూడా ఆ డిజిటల్ పేమెంట్ కుదరని సందర్భాల్లో అసలైన నోట్లనే మనం చలామణిలోకి లేకపోతే వాటిని ఇస్తూ మనకు కావాల్సినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ అంటే ఎన్నో ఈ నకిలీ నోట్లు ఎవరైతే చలామణిలోకి తీసుకొస్తూ ఉంటారో, ఆ అసాంఘిక పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ బారి నుంచి ఈ అసలైనటువంటి నోట్లని కాపాడటం కోసం రిజర్వ్ బ్యాంకు కొన్ని సెక్యూరిటీ అంశాలని కూడా ఈ నోట్లో, అంటే ఏ నోట్లో అయినా సరే కొన్ని సెక్యూరిటీ పరమైనటువంటి భద్రతల్ని కల్పిస్తూ వస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా సెక్యూరిటీ థ్రెడ్ అని ఒకటి ఉంటుంది, అలాగే టెక్స్ట్ ఉంటుంది, కొన్ని ప్రత్యేకమైనటువంటి నంబరింగ్లు ఉంటాయి. సో అలాగే కొన్ని అక్షరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అసలైన నోట్లకు మాత్రమే పరిమితమై ఉంటాయి. పైగా ఏదైతే కరెన్సీ నోటు పేపర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా సైజు ప్రకారం అలాగే థిక్నెస్ ప్రకారం కూడా కొన్ని ప్రమాణాలు పాటిస్తూ రిజర్వ్ బ్యాంకు వాటిని ముద్రిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు వస్తున్నటువంటి 500 నోట్స్లో ఈ అత్యాధునిక యంత్రాల ద్వారా తయారు చేసినటువంటి ముద్రణా యంత్రాలు అలాగే సాంకేతికను ఉపయోగించి దాదాపు ఇది అసలైన నోటే అనిపించే రీతిలో, ఈవెన్ అందులో కూడా సెక్యూరిటీ థ్రెడ్స్ పెడుతూ ఈ నకిలీ నోట్లో కూడా వీళ్ళు కొంతమంది ఈ దొంగ నోట్లు ముద్రించే వాళ్ళు తీసుకొస్తున్నారు అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ చెబుతుంది. కాకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఏదైతే ఉంటుందో అక్షరాలు, అందులో ఆ రిజర్వ్ అనే దాంట్లో ఎస్ తర్వాత ఈ బదులుగా ఏ అనే అక్షరాన్ని కనిపెట్టినట్లుగా ఉన్నట్లుగా రిజర్వ్ బ్యాంకు చెప్తూ ఉంది. సో ఇది మనం జాగ్రత్త చూసుకోవాలి. అంటే ఈ స్పెల్లింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడో చోట ఈ నకిలీ నోట్ల ముద్రణదారులు ఏదో ఒక చిన్న తప్పు పెడుతూ ఉంటారన్నమాట. సో దాన్ని మనం కనిపెట్టి ఇది నకిలీది అని మనం తెలుసుకోవచ్చు. అయితే అంటే సెక్యూరిటీ ఫీచర్స్ అని మనం ఇదివరకు ఏదైతే చెప్పామో అందులో వాటర్ మార్క్ ఒకటి, సో దాని మీద వాటర్ మార్కులు ఉంటాయి. అలాగే సెక్యూరిటీ థ్రెడ్ ఇందాక చెప్పుకున్నాం, అలాగే మైక్రో టెక్స్ట్ వంటివి. ఇవి చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి అసలుకి నకిలీకి. వీటిని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అలాగే ఈ నకిలీ నోట్లకు సంబంధించి భారతదేశంలో ఇప్పుడే కాదు, చాలా కాలం నుంచి కూడా నకిలీ నోట్లు అనేవి
సమాజానికి ఒక పెద్ద బెడదగా తయారయ్యాయి. ఈ నకిలీ నోట్ల చలామణి వల్ల అసలైన నోట్లు, ఆ చలామణిలో రావాల్సినటువంటి అసలైన నోట్లు అవి ఎక్కడికో పక్కకు పడిపోవటం, దీనివల్ల ఈ నకిలీ నోట్లే చలామణి రావటం వల్ల మన ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రంగా ప్రభావితమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెప్పేటటువంటి మాట. డిమానిటైజేషన్ జరగక ముందు చాలా భారీ స్థాయిలో ఈ నకిలీ నోట్ల చలామణి అనేది జరుగుతూ వచ్చేదని చెప్పేసి మనకి కొన్ని ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. 2010 సంవత్సరంలో అయితే దేశవ్యాప్తంగా దాదాపు 258 కోట్ల రూపాయల ముఖ విలువ కలిగినటువంటి నకిలీ నోట్లు ఆ దేశవ్యాప్తంగా పట్టుబడ్డాయి. సో వీటిని అంటే ఆ నకిలీ నోట్లను స్వాధీనం చేసుకొని ఏకంగా 1265 మందిని పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. కేవలం ఇది 2010లో. అంటే అలా ఒక సంవత్సరం అలా అలా జరిగిందంటే మిగతా సంవత్సరాల్లో కూడా ఆ స్థాయిలోనో అంతకు మించిన స్థాయిలోనో అలాంటి నకిలీ నోట్లు చలామణిలోకి వచ్చాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ విశేషం ఏంటంటే వీళ్ళల్లో అంటే ఆర్మీ జవాన్లు కూడా ఈ నకిలీ నోట్ల చలామణిలో పట్టుబడ్డ ఉదంతాలు కూడా ఉన్నాయని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. ఇక డిమానిటైజేషన్ అయిన తర్వాత అంటే 2020లో సో దేశవ్యాప్తంగా 92 కోట్ల ముఖ విలువ కలిగినటువంటి నకిలీ నోట్లను పట్టుబడ్డా. అంటే తగ్గిందని చెప్పాలి. డిమానిటైజేషన్ తర్వాత అంటే ఆ ముందు ఏవైతే నోట్లు ఉన్నాయో అవన్నీ కూడా చలామణిలో లేకపోవటం వల్ల, కొత్త నోట్లు రావటం వల్ల అది తగ్గిందనుకోవాలి. నకిలీ నోట్ల చలామణి తగ్గింది. అయితే అయినప్పటికీ కూడా ఈ 2000 నోట్లకు సంబంధించి మొట్టమొదటిగా ఆ 1000 నోట్ల రూపాయలని ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు మొత్తం తొలగించేసి చలామణిలో లేకుండా చేసి 2000 నోట్లని తీసుకురావటం మనకు తెలిసిందే. సో దీంతో ఈ 2000 నోట్లని, నకిలీ నోట్లని చలామణిలోకి తీసుకురావడానికి చాలామంది ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా 2019తో పోలిస్తే 2020లో అంటే మరుసటి సంవత్సరం ఏకంగా 190% పైగా ఈ నకిలీ నోట్ల చలామణి పెరిగింది. అలాగే ఆ నోట్ల స్వాధీనం కూడా పెరిగింది. ఏకంగా 8,94,947 నకిలీ నోట్లను ఆ సంవత్సరం 2020లో స్వాధీనం చేసుకుంటే వాటి విలువ 92.17 కోట్ల రూపాయలు అని చెప్పేసి మనకి గణాంకాలు చెప్తూ ఉన్నాయి. సో ఇందులో 2000 నోట్ల వాటానే 53% అంట. సో దాన్ని బట్టి అంటే ఎక్కువ ముఖ విలువ కలిగినటువంటి నోట్లను ఎక్కువగా చలామణి చేస్తే వాళ్ళకు కొంచెం అంటే చిన్న చిన్న నోట్లు ఎక్కువ చలామణి తీసుకురావటం వల్ల వాళ్ళకు వచ్చే లాభం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ నోట్లు ప్రింట్లు చేయాల్సి వస్తుంది. వాటి ముఖ విలువ తక్కువ కాబట్టి ఎక్కువగా వాటిని తీసుకువెళ్ళి చేయటం వల్ల వచ్చే లాభం తక్కువ కాబట్టి అది ఎక్కువ ముఖ విలువ కలిగినటువంటి నోట్లను కనుక తీసుకొస్తే చలామణిలో వాళ్ళకి ఇంకా సులభం అవుతుంది. వాళ్ళు అనుకున్నది అంటే వాళ్ళు ఎక్కువ లాభపడతారని చెప్పేసి అలా 2000 నోట్లని 53% అవే ఉన్నాయంట. అలాగే యాక్చువల్గా డిమానిటైజేషన్ తర్వాత 1000 నోట్లు రద్దయిపోయినప్పటికీ కూడా కొంతమంది 35% ఆ 1000 నోట్లను కూడా చలామణిలో తీసుకొచ్చారంట 2020లో. సో ఇవి ఆందోళన కలిగించేటువంటి విషయమే. సో ఇక అంతకుముందు చూస్తే 2008లో అయితే 258 కోట్లు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. 2011లో పంజాబ్లో అయితే 9 లక్షల రూపాయలు, ఆల్మోస్ట్ 10 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. నార్త్ కేరళలో 2024లో కొన్ని నోట్లు, అది 500 నోట్లు నకిలీ నోట్లను గుర్తించారు. అంటే అవి తక్కువ వాల్యూ. యాక్చువల్గా ఒక 7,000 రూపాయల నకిలీ నోట్లని ఒకళ్ళు చలామణిలోకి తీసుకువస్తూ ఉంటే అందులో ఒక మహిళ కూడా ఉంది. సో వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. సో ఏదేమైనప్పటికీ కూడా అంటే 2005 నుంచి 2010 వరకు మధ్య అయితే మాత్రం ఈ నకిలీ నోట్ల చలామణి చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి మన గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి.
ఇక 2016 మనకి తెలుసు డిమానిటైజేషన్ 2016లో జరిగింది. ఆ తర్వాత ఈ నకిలీ నోట్ల బెడద కొంతకాలం వరకు తగ్గింది. అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. కానీ మళ్ళీ 2020 వచ్చేటప్పటికి అంటే ఒక 4 సంవత్సరాల తర్వాతకు వచ్చేటప్పటికి మళ్ళీ ఇది గణనీయంగా పెరుగుతూ వస్తుందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉన్నాయి. ఎక్కువగా 2000 నోట్లు, ఈ 500 నోట్లను టార్గెట్గా చేసుకొని ఈ నకిలీ నోట్లను తయారు చేసేటువంటి అసాంఘిక శక్తులు వాళ్ళు ఇవి వాళ్ళకి లాభదాయకంగా ఉంటాయి కాబట్టి అవి చేస్తూ చలామణిలోకి తీసుకొస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు వీటిని ఈ నకిలీ నోట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అంతా కూడా మనం ఏమాత్రం మనకి దాని మీద అనుమానం వస్తే మన దగ్గరికి వచ్చినటువంటి 500 నోట్లు కానీ 2000 నోట్లు కానీ ఏమాత్రం అనుమానం వచ్చినా కానీ దాన్ని జాగ్రత్తగా పరిశీలించి అది నకిలీ నోట్లు అని తెలిస్తే గనక దాన్ని సంబంధిత అధికారులకో లేదా బ్యాంకులకో లేదా పోలీసులకో దానికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేయటం, ఆ నకిలీ నోట్లను అందించడం మంచిది. అందరికీ కూడా అంటే మన ఆర్థిక వ్యవస్థలో ఈ నకిలీ నోట్లు కూడా ఒక ప్రమాదకరంగా మారాయి కాబట్టి అందరి మీద ఆ బాధ్యత ఉంది. నకిలీ నోట్లను సాధ్యమైనంత వరకు అరికట్టడంలో మనం కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి ఆర్థిక నిపుణులు అలాగే రిజర్వ్ బ్యాంక్ కూడా కోరుతూ ఉంది. అందరూ కూడా అవేర్గా ఉండి చైతన్యవంతంగా ఉండి నకిలీ నోట్లని మన దగ్గరికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది.